ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో మనం చూద్దాము. ఆంధ్రజ్యోతిలో ఉద్యోగులకు ఏం చేద్దాం, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన. ఉద్యోగుల సమస్యలు, డిఏలపై కీలక చర్చ. రిటైర్మెంట్ వయస్సు ఏడాది పెంపుపై పరిశీలన. మరింత పగడ్బందీగా రైతు భరోసా అమలు. సంక్షేమం క్షేత్రస్థాయికి వెళ్ళేలా విస్తృత సమాచారం. యువ వికాసం, భూభారతి, ఇంద్రమ్మ ఇళ్లపై చర్చ. 5న కేబినెట్ భేటీ, అన్నింటిపైన నిర్ణయం. ఎన్డీఎస్ఏ నివేదికకు ఓకే, నిర్మాణ సంస్థపై చర్యలకు సిఫార్సు చేయనున్న మంత్రివర్గం. ఫోన్ ట్యాపింగ్ కవిత అంశంపై భేటీలో చర్చ. ఓకే, ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా ఏం నెల ఇది? విచారణల నెల ఇది. ఎందుకని? జూన్ 5వ తారీఖున కేసీఆర్ గారు విచారణకు హాజరవుతున్నారు కాళేశ్వరం కమిటీ ముందర. 6వ తారీఖున ఈటల రాజేందర్ గారు మరి విచారణకు హాజరవుతున్నారు. 9వ తారీఖున హరీష్ రావు గారు విచారణకు హాజరవుతున్నారు. అట్లనే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎట్టకేలకు అక్కడ రాజకీయ శనార్థిగా అమెరికా యాక్సెప్ట్ చేయలే ప్రభాకర్ రావుని. సో ఇదే జూన్ 5వ తారీఖున మన ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఈ ప్రభాకర్ రావు హాజరవబోతున్నారు. అట్లాగే ఇట్లా అమెరికా టూర్ నుండి, ఆ డల్లాస్ నుంచి రాగానే మన ఈ ఫార్ములా ఈ రేస్ విచారణకు కేటీఆర్ గారు ఏసీబీ విచారణకు హాజరు కావాలి. ఇది ఏ నెల నాయన అంటే ఇది జూన్ నెల అనదు మనం, ఇది విచారణల నెల. కానీ విచారణవంతంగా గట్లనే ఉంటుంది తప్ప మరి వాళ్ళు ఊసులు లెక్క పెడతారా, జైలుకి వెళ్తారా అనే సమస్యే లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఏ పార్టీ? బీజేపీ పార్టీ. హరీష్ రావు గారు ఏ పార్టీతో సాన్నిహిత్యంగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి? బీజేపీతో. కేసీఆర్ గారు బీఆర్ఎస్. కేసీఆర్ని టచ్ చేసి అరెస్ట్ చేస్తే చాలామంది బాధపడతారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేని ప్రజలు చాలామంది ఉన్నారు, కానీ కేసీఆర్ అంటే ఇష్టం ఉన్నటువంటి పబ్లిక్ చాలామంది ఉన్నారు. తేడా తెలుసుకోవాలి. పార్టీ అంటే ఇష్టం లేకపోయినా కేసీఆర్ని ఇష్టపడే వాళ్ళు వ్యక్తిగతంగా చాలామంది ఉన్నారు. సో ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఆ రకంగా ఇబ్బంది అవుతుంది. సో ఈ కాళేశ్వరం కమిటీ అక్కడనే కాళేశ్వరంలోనే ఆ విచారణ అన్నీ కూడా వదిలేస్తారు గంగల కలుపుతున్నట్టు. ఆ తర్వాత ఇక కేటీఆర్ మరి ఫార్ములా ఈ రేస్ కవితక్క చెప్పనే చెప్పింది, కేటీఆర్ని కాపాడుతున్నాడు పెద్ద ఆయన అని చెప్పి. సో ఇక్కడ మనము ఏం చేసుకోవాలి? ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇక ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మనం మాట్లాడుకుందాం. ప్రభాకర్ రావుని పిలిచి ప్రభాకర్ రావు చేసింది 100% తప్పు కాదు, క్రూరత్వం. అది క్రూరత్వం, పైశాచిక ఆనందం అంటారు కదా, గది. సో ఎప్పుడైనా విచారణ చేస్తారు, అతను ఎవరి పేర్లు చెప్పాలి? కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు, కేసీఆర్ పేరు, జోగులపల్లి సంతోష్ పేరు చెప్పాలి. పేరు చెప్పిండే అనుకుందాం, అరెస్ట్ చేస్తారు. అసలు డైరెక్ట్గా కేటీఆరే చెప్పిండు కదా, అవును చేయించినామని ప్రెస్ మీట్లోనే చెప్పిండు. సరే, ఇప్పుడు ప్రభాకర్ రావు దీనికి అధినేత కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలకి అతను తీసుకొచ్చి విచారణకు కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంది? ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చేసేది ఏంది? మరి శివధర్ రెడ్డి గారు చేసేది ఏంది? ఇప్పుడున్న వాళ్ళు కూడా మా ఫోన్లని ట్యాప్ చేస్తారు కదా, భయంకరంగా ట్యాప్ చేస్తారు కదా, మామూలు ట్యాపింగ్ కాదు, భయంకరంగా ట్యాప్ చేస్తారు కదా ఫోన్లన్నీ. మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. ఈ రోజున ప్రభాకర్ రావు, మరి నెక్స్ట్ ఎవరు? ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారా? ఫోన్లు ట్యాప్ చేయించి ఫోన్లు ఎవరు ట్యాప్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి విచారణ చేస్తారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేసేది అదే కదా. రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లు ట్యాప్ చేపిస్తుండు కదా.